Welcome to my channel Study with Obulamma. Today we will discuss about the quadratic equations chapter 4 important points. Quadratic equations chapter లో ఈ పాయింట్స్ అనేటి ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటి సాల్వ్ చేస్తాము. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ quadratic equation in the variable x is the form of ax square plus bx plus c equals to 0, where a, b, c all are real numbers and a not equals to 0. చూడండి ఏమంటున్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ వేరియబుల్తో ఈ ఈక్వేషన్ అనేది జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్కి ఏబిసి అనేది రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అట్ ఎ టైం ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. 0 అవుతే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఓకే, చూడండి ఏ నెక్స్ట్ పాయింట్, ఏ రియల్ నెంబర్ ఆల్ఫా ఈజ్ సెట్ టు బి ఎ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c equals to 0 if a alpha x square plus b alpha plus c equals to 0. The zeros of the quadratic polynomial ax square plus bx plus c equals to 0 can be found by equating each factor to 0. చూడండి, ఈ ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా వేరియబుల్ చేస్తే ఇది 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కెన్ బి ఫౌండ్ బై ఈక్వేషన్ ఈచ్ ఫ్యాక్టర్ టు 0. ఈచ్ ఫ్యాక్టర్ అంటే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు రూట్స్ వస్తాయి కదండి, వాటిని ఫ్యాక్టర్స్ అంటాము. ఇఫ్ వీ కెన్ ఫ్యాక్టరైజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఫ్యాక్టరైజ్ చేసే అంటే ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ అనేది 0 అవ్వకూడదు. ఇంటూ ఏ ప్రోడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే టూ ఫ్యాక్టర్స్ని మనం ప్రోడక్ట్ చేసినప్పుడు జీరో రాకూడదు కదండి. అంటే ఈక్వేషన్కి మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చిందంటే మొత్తం వాల్యూ అనేది 0 అయిపోతుంది. Then the roots of the quadratic equation ax square plus bx plus c equals to 0 can be found by equating each factor to be 0. అంటే 0 మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చిందంటే మొత్తం ఫ్యాక్టర్ అనేది 0 అయిపోతుంది. వచ్చిన ఫ్యాక్టర్స్కి 0 ఈక్వల్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. ఏ ఈక్వల్స్ టు 0 అయితే మొత్తం ఫ్యాక్టర్ మొత్తం 0 అయిపోతుంది. అసలు ఫ్యాక్టరైజేషన్ కూడా మనం అవైలబుల్ అనేది ఉండదు చేయడానికి. ఓకే, చూడండి క్వాడ్రాటిక్ ఫార్ములా, ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఆర్ గివెన్ బై మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్రొవైడెడ్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఈ వాల్యూ ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac బీ స్క్వేర్ మైనస్ 4ac ఈ పార్ట్ని డిస్క్రిమినెంట్ అంటారండి. ఈ పార్ట్ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. 0 అయినా అవ్వాలి, లేదంటే ఎనీథింగ్ పాజిటివ్ వాల్యూ అవ్వాలి. లెస్ దాన్ 0 అయితే కనుక అది అనేది రూట్స్ అనేది ఫామ్ చేయదు. ఓకే, రూట్స్ అనేది ఉండవు దానికి. సో చూడండి వీటి గురించి, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. అంటే ఏ ఈక్వల్స్ టు 1 అంటే 1 వాల్యూ వచ్చేసి 1, ఇంకొక వాల్యూ వచ్చేసి 3, అట్లా డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి విత్ పాజిటివ్. చూడండి ఇంకొకటి, 2 ఈక్వల్ రూట్స్ అంటే సేమ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అయినప్పుడు సేమ్ రూట్స్ వస్తాయి. అంటే
2 రూట్స్ వస్తే 2, 1 వాల్యూ 2, ఇంకొక వాల్యూ 2, ఇంకొక వాల్యూ 3, ఇంకొక వాల్యూ 3, సేమ్ అలా వస్తాయి. నో రియల్ రూట్స్. వాటికి రూట్స్ అనేటివి ఫామ్ చేయవు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయండి. చూడండి చెప్తాను. ది పాజిటివ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ x, x+1. 2 పాజిటివ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే x, x+1 గుర్తుపెట్టుకోండి. ది ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్ అంటే 2x, 2x+2. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ 2x-1, 2x+1. ఓకే, the reciprocals are x is x by 1 by x. X is 1 by x. Product of x and y equal is x into y. ఇవి ఫార్ క్వశ్చన్స్లో యూజ్ అవుతాయండి. సో అందుకనేసి ఇవి చిన్న పాయింట్స్ లాగా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ప్రాబ్లంలోకి వెళ్దాం. Next problem. John and Jeevanti together have 45 marbles. Both of them lost 5 marbles each, and the product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. చూడండి ఏం చెప్తున్నాడు ప్రాబ్లంలో. జాన్ అండ్ జీవంతి దగ్గర ఇద్దరి దగ్గర కలిపి 45 ఉన్నాయి మార్బుల్స్. వీళ్ళు ఇద్దరు కలిపి 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. వాటి ప్రోడక్ట్ వచ్చేసి 124 ఉందండి. అంటే మల్టిప్లికేషన్ 124 ఉంది. రెండింటికి వచ్చిన ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ 124 ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్ని మార్బుల్స్తో స్టార్ట్ చేశారు అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, లెట్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ బి ఎక్స్. జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ని ఎక్స్ అనుకుందాం. దెన్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 45. 45లో 45 -x ఎందుకండి అంటే జాన్ దగ్గర ఉన్న ఇద్దరి దగ్గర కలిపి 45 అన్నారు కదా. ఇద్దరి దగ్గర కలిపి 45 అన్నప్పుడు 45లో నుంచి మనం జాన్ మార్బుల్స్ని ఎక్స్ అనుకున్నాం కదా. 45లోంచి జాన్ మార్బుల్స్ని తీసేస్తే వచ్చే మార్బుల్స్ జీవంతివి కదా. సో అందుకు 45 - x. జాన్ హ్యాడ్ లాస్ట్ 5 మార్బుల్స్. జాన్ 5 మార్బుల్స్ని పోగొట్టుకున్నాడు కాబట్టి -5x -5. జీవంతి హ్యాడ్ లాస్ట్ 5 మార్బుల్స్. జీవంతి కూడా 5 పోగొట్టుకుంది. చూడండి, జీవంతివి వచ్చేది ఇది కదా, దీంట్లోంచి -5 చేయాలి. చూడండి 40 - x వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్కి ప్రోడక్ట్ ఏమి ఇచ్చాడండి? 124 ఇచ్చాడు. వీటి టోటల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ 124 అన్నాడు. సో x - 5 × 40 - x = 24. ఓకే, ఇది ఈక్వేషన్ ఫార్మేషన్. ఇప్పుడు వీటిని ఇది మల్టిప్లై చేద్దాం. చూడండి, x × 40 40x -x × x - x² -5 × 40 200 ప్లస్ 5x 5 × x 5x = 124. చూడండి, -x² 40x + 5x + 45x -200. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈక్వల్స్ ఈ పక్కకు వస్తే -124 = 0. -x² + 45x 200 -124 -324 = 0. చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి మైనస్ అంతా కామన్ తీసేసి ఈ పక్కకు తీసేసుకుంటే ప్లస్ అయిపోతుంది కదా. +0 అంటే 0. x² -5 45x + 324 మైనస్ కామన్ తీసాం కదా. మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో అందుకు ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఈక్వేషన్ ఫార్మేషన్ ఇంతవరకు అండి. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఎలా చేయాలంటే చూడండి, 324 × x². ఇది ప్రోడక్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 324x² అంటే మనం ఈ 324ని మల్టిప్లై చేస్తే చెప్తా చూడండి. 324 మెయిన్ వాల్యూ. ఓకే,
వీటికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా అంటే మల్టిప్లై చేయాలి. అంటే 324 ఈ సడన్గా మనకి ఇవి ఎలా మల్టిప్లై గుర్తు రాకుంటే ఈజీ మెథడ్ ఎల్సిఎం చేసుకోండి. చూడండి 324కి ఎల్సిఎం 2, 21, 26, 22, 2, 28, 21, 3తో 32, 37, 21, 3తో 39, 3, 3. చూడండి ఇప్పుడు 4, 2, 2, 4, 3, 3, 9, 9, 3, 27, 23, 7, 81. మనకేం రావాలంటే అండి ఈ ప్రోడక్ట్స్ అంటే ఈ 2, 3 ఎన్ని మల్టిప్లై చేస్తాం కదా, మల్టిప్లై చేసినాక ఈ వాల్యూ రావాలి, మళ్ళీ 45 వాల్యూ అనేది రావాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ 324x² మైనస్ 36x మైనస్ 9x కదా, అంటే 36 ఇంటూ 9 36 9 324 మైనస్ ఇంటూ మైనస్ అంటే మల్టిప్లైలో ఉంటే ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్. అదే అడిషన్కి అయితే మైనసే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ 36 మైనస్ 9 మైనస్ 45 అంటే ఇది ప్రోడక్ట్ చేసినప్పుడు అంటే చూడండి ఇదే ఇప్పుడు ఎగ్జాంపుల్ 324x² మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూస్కి మనం అడిషన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉండే వాల్యూ రావాలా, అప్పుడు అది ఫ్యాక్టర్స్ అనేటివి వస్తాయి. ఇది ఈజీ మెథడ్. మనకి మల్టిప్లికేషన్ ఇది దేంతో మల్టిప్లై అవుతుందని గుర్తున్నప్పుడు ఈజీ మెథడ్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఈ 45 రావాలంటే చూడండి ఇప్పుడు 2, 2, 4, 4, 3, 12, 12, 3, 36, 36, 3, 3, 9, 36, 9 ఎంత 45 కదా, 45 అంటే ఇప్పుడు మన గర్ల్స్ 45 వచ్చింది. అంటే రెండింటికి మైనస్ చేసుకుంటే ఇది అనేది ప్రోడక్ట్ ప్లస్ అవుతుంది, అదే ఇది అడిషన్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. ఈ వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. ఇలా ఇది పార్టీషన్ చేసుకోవాలండి. ఇది పార్టీషన్ చేసుకుంటే ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఈజీగా వస్తాయి. x² మైనస్ 36x మైనస్ 9x ప్లస్ 324 ఈక్వల్స్ టు 0. ఇందులో ఈ 2లో x కామన్ తీయాలా, x మైనస్ 36. చూడండి ఇక్కడ x అంటే 2 ఉన్నాయి కదా, x ఇంటూ x ఉంటుంది, ఒక x కామన్ తీస్తాం, x మైనస్ 36 మైనస్ ఇందులో చూడండి 324ని 9 ఇంటూ 36 కదా, చూడండి మైనస్ 9 కామన్ తీద్దాం. మైనస్ 9 ఇంటూ 36 రాస్తే అదే కదా అంటే వచ్చేది. మైనస్ 9 కామన్ తీద్దాం. మైనస్ 9 కామన్ తీస్తే ఎక్స్. చూడండి ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అనొచ్చు, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి. సో అందుకు మైనస్ 36 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఎక్స్ మైనస్ 36 కామన్ తీద్దాం. మిగిలింది ఏముంది, ఎక్స్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 36 ఈక్వల్స్ టు 0. ఈ ఫ్యాక్టర్కి ఇది 0 చేసుకోవాలి, అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ 36 వస్తుంది. ఎక్స్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు 9 అంటే ఎక్స్ వాల్యూస్ 36, 9 ఫ్యాక్టర్స్. ఓకే, ఇంకోటి చూడండి, ఇంకొక ప్రాబ్లం ఇది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2. ఓకే, వీటిని ఎక్స్పెన్షన్ చేసుకుంటాం. x² ప్లస్ x ప్లస్ 8 ఈక్వల్స్ టు x² మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 4. మైనస్ 4 ఎందుకు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x² మైనస్ x². చూడండి ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, x² మైనస్ ఈక్వల్ టు అవతలకు ఉంది కదా, ఈతలకు వస్తే మైనస్ x² ప్లస్ x ప్లస్ 8. ఇక్కడ మైనస్ 4 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 4 అవుతుంది, ఈక్వల్స్ టు 0. x² క్యాన్సల్, x ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలని చెప్పుకున్నాం జనరల్ ఫామ్లో, x² ప్లస్ x² ప్లస్
చూడండి ఇదో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో ఉండాలి అనుకున్నాం. అంటే ఐ మీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎనీథింగ్ వాల్యూ ఉండాలి అనుకున్నాం. అంటే ఆ ఫామ్లో లేదు ఇది. సో ఇది అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. చూడండి ఇంకో ప్రాబ్లం, ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఇది ఏ ఫామ్, ఇది ఫార్ములా మెథడ్లో ఉంది కదండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇది ఎక్స్పాన్షన్ చేసుకుంటాము. ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 ప్లస్ 3a స్క్వేర్ బి 3 ఇంటూ ఏ ఏముందండి ఎక్స్ స్క్వేర్, బి ఎంత ఉందండి 2 కాబట్టి 6x స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 ఏ ఎంత ఉందండి 2 బి స్క్వేర్ అంతా బి అంటే 2 కదా 2 స్క్వేర్ అంటే 4 మొత్తం 12x ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఎక్స్ క్యూబ్ క్యాన్సల్ 6x స్క్వేర్ ప్లస్ 12x ఇక్కడ 8 ఇక్కడ మైనస్ 4 ఉంది కదండి, ఈ పక్కకు వస్తే 12 అవుతుంది ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. టోటల్ 6 కామన్ తీద్దాం. 6 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ ఇంటూ ఉంది కదండి, 6 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఈక్వాలిటీ ఈ పక్కకు వస్తే 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. చూడండి, ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 meters square. The length of the plot in meters is more than twice its breadth. We need to find the length and breadth of the plot. చూడండి, ఒక ప్లాట్ టోటల్ ఏరియా వచ్చేసి 528 meters స్క్వేర్ మీటర్స్ ఉందంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, టోటల్ అంటే ఆ స్థలం యొక్క టోటల్ వైశాల్యం ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, లెంత్ బ్రెడ్త్ కనుక్కోమంటున్నాడు. ఇంకొక కండిషన్ ఏం చెప్తున్నాడు చూడండి, లెంత్ ఆఫ్ ది ప్లాట్. లెంత్ అంటే ఈజ్ 1 more than twice its breadth. అంటే బ్రెడ్త్ కన్నా 2 రెట్లు ఒకటే ప్లస్ ఒకటి ఎక్కువ ఉంది. చూడండి చూడు, 1 more than మీన్స్ అడిషన్, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ కన్నా 2 రెట్లు ప్లస్ ఒకటి ఎక్కువ ఉంది. అంటే ఎలా చూడండి, అంటే బ్రెడ్త్ బి ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్, అంటే బ్రెడ్త్ని ఎక్స్ మీటర్స్ అనుకోవాలి. ఇప్పుడు లెంత్ ఏమి ఇచ్చాడు కండిషను, ఎల్ ఈక్వల్స్ టు ఏం చెప్తున్నాడు, మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే 2x. బ్రెడ్త్ అంటే ట్వైస్ అన్నాం కదా, సో 2 into x ఎంత ఎక్కువ ఉందన్నాడు, 1 ప్లస్ 1 2x ప్లస్ 1. టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి మనం. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత ఇచ్చాడు, ఏరియా 528 meters ఇచ్చాడు స్క్వేర్ మీటర్స్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, 528. ఇక్కడ ఎల్ వాల్యూ ఏమి ఇచ్చాడు, ఎల్ వాల్యూ మనం ఏమనుకున్నాం 2x ప్లస్ 1, బి వాల్యూ ఎక్స్ ఈక్వల్స్ టు 528. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ పాజిటివ్ వాల్యూ కదా, ఈ పక్కకు వస్తే మైనస్ 528 ఈక్వల్స్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 33x మైనస్ 32x మైనస్ 528 ఈక్వల్స్ టు 0. ఇది ఇక్కడ 33 32 ఎలా వచ్చిందని డౌట్ రావచ్చండి. ముందు ప్రాబ్లంలో ఫ్యాక్టరైజేషన్ ఎలా పార్టీషన్ చేసుకోవాలో చెప్పాను కదా, ఎల్సిఎం చేస్తూ సేమ్ అలానే అండి. అంటే మనం తీసుకున్న ఈ వాల్యూస్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఈ వాల్యూ రావాలండి, మనకి ఫైనల్ కాన్స్టెంట్ వాల్యూ రావాలి. ఈ 2 అడిషన్ చేస్తే ఈ వాల్యూ రావాలి, ఇక్కడ ఉండే వాల్యూ. ఓకే, సో దాన్ని ఇలా పార్టీషన్ చేసుకున్నాను. 2x స్క్వేర్ ప్లస్ 33x మైనస్ 32x మైనస్ 528 ఈక్వల్స్ టు 0. ఓకే, వీటిని ఇప్పుడు చూడండి, 2x స్క్వేర్ మైనస్ 32x ప్లస్ 33x మైనస్ 528 ఈక్వల్స్ టు 0. వీటిలో కామన్గా 2x ఉంది కదండి, 2x కామన్ తీస్తే x మైనస్ 2
2 16 32 కదా. సో 32 ప్లస్ 33 కామన్ తీస్తాం. ఎక్స్ మైనస్ 16, 33 ఇంటూ 16 528 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ 16 కామన్ తీయాలండి, ఈ రెండు కామన్గా ఉంది కదా. ఎక్స్ మైనస్ 16 కామన్ తీస్తే 2x ప్లస్ 33 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి ఇది 0 చేసుకొని చేయాలి. చూడండి 2x ప్లస్ 33 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 33/2. ఎక్స్ మైనస్ 16 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు 16. ఎక్స్ ఏమనుకున్నామండి అంటే బ్రెడ్త్ కదా, బి ఈక్వల్స్ టు 16. ఎల్ ఈక్వల్ టు 1 ప్లస్ 2x, 1 ప్లస్ 2 ఇంటూ 16 ఈక్వల్స్ టు 33. అంటే లెంత్ వచ్చేసి 33 ఉంది, బ్రెడ్త్ వచ్చేసి 16 ఉంది. అంటే చూడండి బ్రెడ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ 1 మోర్ దాన్ అన్నాడు కదా. సో చూడండి అంటే ట్వైస్, 16కి ట్వైస్ అంటే 32, 1 మోర్ దాన్ ప్లస్ 1 33. ఓకే, సాటిస్ఫాక్షన్ అయింది కదా. సో ఇది ఏమవ్వచ్చు అనొచ్చు, ఇది ఏమవ్వచ్చు, ఎక్స్ వాల్యూ మైనస్ 33/2 అన్నారు కదా. అంటే మైనస్లో వచ్చింది, ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి. అంటే మనము ఈ స్థలాల్ని కొలత వేస్తాం కదా, ఐడెంటిఫై చేస్తాం కదా, వాటికి నెగిటివ్ నెంబర్స్ అనేవి యాడ్ చేయరు అండ్ ఫ్యాక్టరైజేషన్ అనేది దానికి నాట్ ఎలిజిబుల్. సో అందుకు పాజిటివ్ ఇంటీజర్ వాల్యూనే తీసుకుంటాం. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. We need to find the integers. అంటే 2 consecutive పాజిటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 306 అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద ఇంటీజర్స్. ఎన్ని ఇంటీజర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. నేను మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ అని చెప్పాను కదా, అందులో ఉన్నాయండి ఇవి. ఫస్ట్ 2 పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1. ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈక్వల్స్ టు 306. ఎక్స్ అంటే వీటికి ఈక్వల్ చేసుకోవాలా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 306. ఇక్కడ ప్రోడక్ట్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రోడక్టే కదండి అడిగేది, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నాడు. సో ప్రోడక్ట్ చేయాలి ఈక్వల్స్ టు 306. ఇప్పుడు దీని ఎక్స్పెన్షన్ x² ప్లస్ ఎక్స్, ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ పక్కకు వస్తే మైనస్ 306 ఈక్వల్స్ టు 0. చూడండి దీన్ని ఇలా పార్టీషన్ చేసుకోవాలి. చూడండి ఇలా మీకు అర్థం కానప్పుడు ఇలా ఎల్సిఎం తీసుకొని ఈ వాల్యూ వచ్చే విధంగా దీన్ని ఇట్లా మల్టిప్లై చేసుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. x² ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్స్ టు 0. చూడండి ఇక్కడ x కామన్ తీస్తే x ప్లస్ 18 మైనస్ 17 కామన్ తీస్తాం, x ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. x ప్లస్ 18 x మైనస్ 17 ఈక్వల్స్ టు 0. x ప్లస్ 18 ఈక్వల్స్ టు 0, x మైనస్ 17 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు మైనస్ 18, x ఈక్వల్స్ టు 17. సో ఒక వాల్యూ వచ్చేసి మైనస్ 18, ఇంకో వాల్యూ వచ్చేసి 17. ఓకే, ఫైండ్ ద ఇంటీజర్స్ అంటే 17, 18 అండ్ 17 మైనస్ 18 ఇంటీజర్స్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం. రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. అంటే రోహన్ వాళ్ళ అమ్మ రోహన్ కన్నా 26 years పెద్దది. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వాళ్ళిద్దరి ఏజెస్ ప్రోడక్ట్ అంటే 3 సంవత్సరాల తరువాత విల్ బి 360 years. We need to find Rohan's present age. రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి. చూడండి ఏమనుకుంటున్నాం, ప్రెజెంట్ రోహన్స్ ఏజ్, ప్రెజెంట్ రోహన్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. రోహన్స్ మదర్ ఏజ్ ఎంత ఉంది, రోహన్స్ కన్నా 26 years ఎక్కువ ఉంది అంటే ఎక్స్ ప్లస్ 26. ఆఫ్టర్ 3 years అంటే ఏమని చెప్తున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years అంటే 3 years తర్వాత వచ్చే వాల్యూస్ ప్రోడక్ట్ చేయాలి వీళ్ళకి. ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3. ఆఫ్టర్ 3 years మదర్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 29. అంటే ఇప్పుడు ఈ రెండింటి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్స్ టు 360. వీళ్ళిద్దరి ప్రోడక్ట్ వచ్చేసి 360 ఉంది. ఇప్పుడు వీటిని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి.
x square plus 29x plus 3x plus 87 minus 360. 87 ఎందుకు వచ్చిందంటే ఈ మల్టిప్లై అవుతుంది కదండి, అందుకే 87 వస్తుంది. ఈక్వల్స్ టు 0. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ చూడండి, నేను ఎక్స్పాన్షన్ ఇక్కడ చేసే ఎక్స్పాన్షన్ ఇక్కడ ఎల్సిఎం తీసుకొని చేశానండి. ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 39x మైనస్ 17x మైనస్ 273 ఎక్స్ ఇంటూ ఎక్స్ కామన్ తీస్తాం ఇందులో. ఎక్స్ ప్లస్ 39 మైనస్ 7, ఇందులో 7 కామన్ తీస్తాం. ఎక్స్ ప్లస్ 39 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 39 కామన్ తీస్తాం ఇక్కడ. ఎక్స్ మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 39, ఎక్స్ ఈక్వల్స్ టు 7. అంటే రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 7 years. మదర్స్ ఏజ్ వచ్చేసి ఎక్స్ ఏమనుకున్నామండి, 7 ఏమొచ్చిందండి, 7 కదా. సో అంటే రోహన్స్ ఏజ్కి 26 years ఎక్కువ కాబట్టి 33. ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ వచ్చేసి 10 years, మదర్స్ ఏజ్ వచ్చేసి 36. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఏజ్ అలా వచ్చినప్పుడు ఇలా క్వశ్చన్లో ఏమడిగాడు, ప్రోడక్ట్ ఏమడిగాడు, వాళ్ళ మదర్ ఎన్ని ఇయర్స్ అన్నారు అంటే ఆఫ్టర్ అంటే ప్లస్ చేసుకొని చేయాలి. ఒకవేళ ఎగో అంటే 7 ఎగో అంటే మైనస్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అన్నారు అంటే ఎన్ని ఇయర్స్ అక్కడ ఐడెంటిఫై చేస్తే అన్ని ఇయర్స్ వేసుకొని ప్రోడక్ట్ చేయమన్నాడా లేదంటే సమ్ చేయమన్నాడా అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలండి. ఈజీగా అర్థమవుతుంది. ఓకే, Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.